బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సత్యనారాయణపురంలోని స్వర హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యం వికటించి గణేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గణేష్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తారీఖున కడుపులో నొప్పి అని తీసుకొచ్చామండి. అర్ధరాత్రి అప్పుడు అది అంతా 11:30 అయింది. అప్పుడు వర్షంతో సరే హాస్పిటల్లో జాయిన్ చేసా. కడుపులో నొప్పి కదా ఏమైందో ఏమో అని గబగబా తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తే ఆ 19వ తారీఖు మధ్యాహ్నం ఆపరేషన్ చేసామని చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే అది ఆ కుట్లలో నిండి ఈ సైడ్ ఒక 2 సంచులు, ఈ సైడ్ ఒక 2 సంచులు లాగా పెట్టారు బ్యాగుల టైప్ లో. వాటిలో నుండి చెడంతా వచ్చిద్ది అన్నారు. అవి 3 రోజులు తీసేశారు. 5వ రోజు 4వ రోజు పిల్లడు మాట్లాడి లేచి కూర్చున్నాడు, నడిచాడు కూడా. నడిచేటప్పటికి ఆ రోజేమో కొంచెం మంచినీళ్ళు తాగగానే మళ్ళీ ఆదివారం ఆ రోజు కుట్లలో నుండి కుట్లు 2 తెగిపోయి కుట్లలో నుండి సీవిలాగా పసరలాగా వచ్చింది. ఎక్కువ వచ్చింది, ఒక 2 లీటర్ల దాకా వస్తే డాక్టర్ గారిని పిలిస్తే మత్తు కూడా ఇవ్వకన్నా కుట్లు 2 కుట్టేసి అక్కడ బ్యాగ్ పెట్టాడు. అందులో నుండి అది నిండిపోవడం, సీమి రక్తం, ఇదేమో ఇట్లాగా వేస్ట్ లాగా అది తీయటం పారవేయడం జరుగుతుంది. 3 రోజుల కింద అడిగామండి ఏం జరిగిందండి అని అడిగితే ఇమీడియట్ గా పిల్లడికి ఆపరేషన్ చేయాలని ఆ పిల్లడి దగ్గరికే వచ్చి ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది, మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పి వచ్చి మాకు డబ్బులేము ఇప్పుడు మేము అడగము, పొద్దున్నే వచ్చేసి ఎవరికి చెప్పకుండా డ్రెస్సింగ్ చేస్తామని వచ్చి కుట్లన్నీ ఇప్పేసి పొట్టంతా ఇలాగా ఫ్రీగా వదిలేసి అలా పడుకోబెట్టేసి వెళ్ళిపోయారండి. లక్ష్మీనారాయణ, ఇంకొక ఆయన చంద్రశేఖర్